హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మైదా పిండి పునుకులండి. మీకు ఇడ్లీ పిండి మిగిలింది ఉంటుంది కదా, దాంతో పునుకులు చేసుకోవచ్చు. కరకరలాడుతుంది, స్నాక్స్ కింద ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకి నేను చక్కగా తింటారు. సరే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. మీ ఇడ్లీ పిండి మిగిలింది ఉంటుంది కదా, పుల్లగున్నా పర్వాలేదు, దాంట్లోకి మైదా పిండి జల్లించి తీసుకోవాలండి. ఆ మిగిలిన పిండిలోకి మైదా పిండి వేసేయండి. ఈ కరకరలాడుతుంది, బాగుంటుంది కూడానే, సింపుల్గా అయిపోతుంది. మీకు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. వాటర్ ఏమి వేయనవసరం లేదండి, మీకు కావాలితే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేయండి. దీనికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. వీటినన్నిటిని కూడా ఇందులో వేసేయండి. ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, మనకి సరిపోతుంది, వాటర్ వేయన అవసరం లేదు. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేయండి. మొత్తం అంతానే చూడండి, అయిపోయింది. ఆయిల్ వీట్ అయ్యాక అందులో వేసుకోవడమేనండి, సింపుల్గా అయిపోతుంది మనకి. అటు ఇటు కూడా బజ్జీలని తిప్పుతూ ఉండండి, లేదంటే ఒకవైపే మాడిపోతుంది, ఎర్రగా వచ్చేస్తుంది. గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మనకి. అంతే, సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ అయిపోయింది. నేను టమాటా కెచప్ని తీసుకున్నాను, లేదంటే కారపొడి అన్న తీసుకోవచ్చండి. ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.